మసాలా దోశ. మమత భర్త చనిపోయాక తనే హోటల్ మొత్తం బాధ్యతలు నెత్తిన వేసుకుంది. అతను ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి వంటకాలు శుచిగా, రుచిగా ఉంటున్నాయా అన్నది పర్యవేక్షించేది. హఠాత్తుగా భర్త యాక్సిడెంట్లో మరణించేసరికి అంతవరకు సరదాగా చేసే పని అప్పుడు బాధ్యతగా చేయాల్సి వచ్చింది. బాధ్యత అంటే బరువు కాదు. బరువు లేని బాధ్యత లేదు. ఇద్దరు పిల్లల్ని పెంచడం బాధ్యత. కానీ అది బరువు కాదు ఆమెకు. హోటల్లోని పనివాళ్ళు అక్క అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఆమెకు తోడయ్యారు. ఆ రోజు హోటల్లో జనం ఓ మోస్తరుగా ఉన్నారు. అంతలో 10 ఏళ్ల బాబు ఒకడు హోటల్లోకి అడుగుపెట్టాడు. ఎందుకో అతను చూడగానే ఏదో ఆప్యాయత కలిగింది మమతకు. చదువుకునే వయసు అతనిది. కానీ ఎక్కడో పనికి కుదురుకున్నట్లున్నాడు. బట్టలు మాసి ఉన్నా ప్రవర్తన మచ్చలేకుండా ఉంది. ఒద్దికగా వెళ్ళి ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వెయిటర్ శంకర్ వెళ్ళాడు. ఏం కావాలి అడిగాడు. మసాలా దోశ ఎంత అడిగాడు ఆ అబ్బాయి. 30 చెప్పాడు శంకర్. జేబులో చేయి పెట్టి డబ్బులు తీశాడు గుప్పెట్లో. దూరం నుంచి చూస్తున్న మమత చేతిలో ఉన్నది ఎంతో కనబడలేదు. సాదా దోశ ఎంత అడిగాడు అబ్బాయి. 20 అన్నాడు శంకర్. కాస్త చిరాకు ధ్వనించింది అతని గొంతులో. ఆ అబ్బాయి పైన చులకన భావం కలగడం వల్ల కాబోలు. ఒక సాదా దోశ ఆర్డర్ ఇచ్చాడు అబ్బాయి, చేతిలోని చిల్లరను జేబులో వేసుకుంటూ. 2 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి ముందు విసురుగా సాదా దోశ పెట్టి వెళ్ళాడు శంకర్. కాసేపటికి సాదా దోశ తిని జేబులో నుంచి డబ్బులు తీసి ప్లేట్ పక్కన పెట్టి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. కాసేపటికి అక్కడికి వచ్చిన శంకర్ ప్లేట్ పక్కన చిల్లర తీసి లెక్క పెట్టాడు. అతని ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. అక్క అన్నాడు మమత దగ్గరికి వచ్చి. ఏరా డబ్బులు సరిపోలేదా? పోనీలే చిన్నపిల్లాడు అంది అమ్మ. కాదక్క, 30 రూపాయలు పెట్టాడు. నాకు 10 రూపాయలు టిప్పు వదిలాడక్క. కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరుగుతుండగా అన్నాడు శంకర్. ఆశ్చర్యంగా చూసింది మమత. ఆ అబ్బాయి మసాలా దోశ తిని ఉండొచ్చు కదా.